హాయ్ అండి. 1 మంత్ వరకు స్టోర్ ఉండి అలానే ఎప్పుడు తిన్నా ఒకే టేస్ట్‌తో ఉండేటువంటి ఈ కరకరలాడేటువంటి అటుకులతో చూడవానైతే ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఇందుకోసం మనం ఒక చిన్న రోట్లోనైతే 8, 9 ఎల్లిపాయలు అలానే జీలకర్ర యాడ్ చేసి వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. జీలకర్ర అనేది మంచిగా దంగాలండి. అప్పుడే టేస్ట్ అనేది ఆ స్మెల్ అనేది బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారాలు అనేవి మనం ఏ క్వాంటిటీలో అటుకులను తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా అలానే మీ టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకొని పౌడర్ అయితే పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 చిన్న గరిటెల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 200 గ్రాముల అటుకులను తీసుకున్నాను. అవి కూడా పేపర్ అటుకులండి. ఈ నూనెలో మనం జీలకర్ర, ఆవాలు, ఎండు కొబ్బరి అలానే జీడిపప్పు యాడ్ చేసుకొని స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని యాడ్ చేయండి. అలానే పుట్నాలను యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మనం నిదానంగా ఫ్రై చేస్తేనే అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కల్మాకుని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా కల్మాకైతే ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కల్మాకు కూడా ఫ్రై అయ్యాక పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని అటుకులని మనం ఇందులో యాడ్ చేయాలి. నేను ఇక్కడ పేపర్ అటుకులని యూజ్ చేస్తున్నానండి. పేపర్ అటుకులు అయితేనే కరకర అంటూ చాలా బాగుంటాయి. గట్టి అటుకులు కాకుండా పేపర్ అటుకులు వేసుకోండి. ఈ అటుకులను మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కింద ఏమాత్రం మాడకుండా ఉండాలంటే స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టుకొని నిదానంగా మొత్తం కలర్ అంతా చేంజ్ కావాలండి. ఈ పోపు మొత్తం అటుకులకి బాగా పట్టుకోవాలి. చక్కగా అటుకులు మొత్తం కలర్ చేంజ్ అవుతాయండి. ఎల్లో కలర్లోకి వచ్చి కరకరలు అంటూ మొత్తం ఫ్రై కావాలి. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 5 నిమిషాలు అయితే మనకు పడుతుంది. పేపర్ అటుకులు చాలా పల్చగా ఉండి తొందరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనం వీటికి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు కారం దంచేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా వస్తుందండి అటుకులు. ఇవి మొత్తం కూడా చక్కగా ఫ్రై అయ్యాక చల్లార పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, వేడి మీద ఉన్నప్పుడే దంచుకున్నటువంటి కారం, ఎల్లిపాయ, జీలకర్ర ముద్దనైతే ఈ అటుకుల మీద జల్లుకోవాలి. ఇలా జల్లుకొని వీటిని గట్టిగా కలపకుండా నిదానంగా ఫింగర్స్తో మనం మొత్తం ఈ కారం పొడినైతే వీటికి పట్టివ్వాలండి. గట్టిగా కలిపితే తొందరగా విరిగిపోతాయండి, పరంపరం అవుతాయండి. అలా కాకుండా ఇలా చక్కగా ఫింగర్స్తో అయితే మొత్తం కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎల్లిపాయల కారం వేయబడడం వల్ల ఈ అటుకులు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీని తీసుకెళ్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇవి ఏమాత్రం పాడు కావండి. కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలానే మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. ప్లీజ్ తప్పకుండా షేర్ కూడా చేయండి.